ఎవరికైనా డౌట్స్ ఉన్నాయండి? ఎవరికి ఏమి డౌట్స్ లేవండి? ఓకే, ఇప్పుడు చెప్పినట్టు నేను ఇక్కడ వీళ్ళ నేమ్స్ అనేవి పెట్టండి. జియోమి, ఓప్పో చాలా ఉన్నాయి. వీలైతే నేములు పెట్టండి. ఓకే. ఓకేనండి. డౌట్ ఉంటే హ్యాండ్ రైజ్ చేయండి. లేకపోతే నేను ఒక విషయం చెప్దాం అనుకుంటున్నా. నార్మల్‌గా విశ్వంతో కనెక్ట్ అయినప్పుడు అంటే విశ్వం ఏమన్నా టెస్టులు పెడుతుందా? విశ్వం ఏమైనా మీరు కనెక్ట్ అయిన తర్వాత విశ్వం ఏమైనా టెస్ట్‌లైనా పెడుతుందా? అన్న ఆలోచన గనక మీకొస్తే చాలా మందికి చిన్న చిన్న పనులవుతున్నాయి. కొంచెం పెద్ద పనులొచ్చేసరికి డిలే అవుతుంది అని డౌట్‌లుంటూనే ఉంటాయి. మనసులో వస్తాయి. చిన్నవవుతున్నాయి. ఇక్కడికొచ్చేసరికేంటంటే, ఆ టెస్ట్‌లకొచ్చేసరికి ఫస్టు విశ్వం కనెక్ట్ అయినప్పుడు ఏంజెల్ నంబర్స్ కనిపించడం, మనసు ప్రశాంతంగా ఉండడం, ఇలాంటివన్నీ ఏంటంటే, విశ్వం ఇచ్చే సంకేతాలుగా చెప్పుకోవచ్చు. విశ్వం ఇచ్చే సంకేతాలుగా చెప్పుకోవచ్చు. చిన్న చిన్న పనులవుతున్నప్పుడు మనసు ప్రశాంతంగా ఉంటూ ఇలాంటి సంకేతాలు. మరి కొంచెం పెద్ద నెక్స్ట్ లెవెల్‌కి వెళ్లి, కొంచెం పెద్దవి పెట్టుకుంటున్నప్పుడు అవి జరగకపోగా, డిలే అవ్వగా అంటే అవ్వదు అనే కంటే డిలే అవుతూ కూడా ఏం చేస్తారంటే, డిలే అవుతూ కూడా మీకు ఏదో తెలియని అంటే పక్క వాళ్ళ దగ్గర చూస్తే కొంచెం ఇరిటేషన్ రావడం, మీ పక్క వాళ్ళతో చిన్న చిన్న డిస్టర్బెన్స్ అంటే అది ఫ్యామిలీ వాళ్ళు అవ్వచ్చు, లేకపోతే ఆఫీస్‌లో అవ్వచ్చు, బిజినెస్‌లో అవ్వచ్చు. ఇలాంటి చిన్న చిన్న టెస్ట్‌లు పెడుతూ ఉంటుంది యూనివర్స్. అదేంటంటే మీకు అయ్యే పని ఏదైతే పెద్ద పెద్ద గోల్స్ పెట్టుకుంటున్నారో అవి జరిగేటప్పుడు. మరి అలాంటప్పుడే ఏం చేయాలి అంటే, ఇంకా సబ్జెక్ట్‌ని అర్థం చేసుకుంటూ ఇంకా ముందుకు గుర్తుపెట్టుకో. ఇంకా, ఇంకా అంటే చిన్న చిన్నవి జరుగుతున్నప్పుడు ఆనందపడుతున్నాం కదా! దానిని షేర్ చేసుకున్నామా లేదా? ఆనందపడుతున్నామా లేదా? చిన్న పని కూడా చాలా ఇంపార్టెంట్. ఒక్కొక్కసారి ఏంటంటే, చిన్న పనికి కూడా ఎంతో ఇబ్బంది పడాల్సొస్తది. అలాంటిది ఈజీగా అయిపోతే దాని వాల్యూ ఇవ్వం. అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. పని ఈజీగా అయిపోయిందనుకోండి దానికి వాల్యూ ఇవ్వం. ఇదేంటి నేనే కష్టపడి చేశాను. నా టాలెంట్ అనుకుంటాం. కానీ ప్రతి చిన్నదానికి కూడా యూనివర్స్ సపోర్ట్ అనేది కావాలి. అది ఎప్పుడు తెలుస్తదంటే, ఇదేంటిది చిన్న పనే కదా! నేను ఇంత కష్టపడుతున్నాను అవ్వట్లేదు అని విషయం డిలే చేసినప్పుడు తెలుస్తది దాని వాల్యూ. చిన్న పని కూడా. అయిపోయేసరికి దానిని గుర్తించు. ఎందుకంటే పెద్దవి కూడా అవ్వాలంటే ఇలా చిన్నవి కూడా ఫీల్ అవుతూ, అనుభూతి చెందుతూ యూనివర్స్ పెట్టే టెస్ట్‌లకి నిలబడాలి. ఎందుకంటే యూనివర్స్ కనెక్షన్ అనేది అంత ఈజీ కాదు. అంత ఈజీ కాదు. అలాగని ఇంపాసిబుల్ కాదు. ఆ కనెక్షన్ కోసమే మనందరం చేసే ప్రయత్నాలు. అందరూ పెట్టే ఎఫర్ట్స్. అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. చాలా చాలా ఇంపార్టెంట్. అరే! ఇన్ని టెస్ట్‌లు పెడుతుంది. నేను ఇలాగ ఇంత కష్టపడి చేస్తున్నాను. ఇన్ని మెడిటేషన్ చేస్తున్నాను. ఇన్ని అఫర్మేషన్ చేస్తున్నాను. చిన్న చిన్న పనులు అయిపోతున్నాయి. చిన్న చిన్న పనులు ఏమాత్రం అయిపోతాయిలే. అసలైన విషయం నేను ఎప్పటినుంచో పెట్టుకున్న ₹1,00,00,000 అప్పులు ఇంకా తీరలేదు నాకు. ఇలాగే చాలామంది నా స్పెషల్ క్లాసుల్లో ఎస్పెషల్లీ మనకేంటంటే అడుగుతూ ఉంటారు. అది తప్పు కాదు. కాకపోతే నిలబడి మనం పర్ఫెక్ట్‌గా చేస్తే కంపల్సరీగా నెరవేరుతది. చిన్న చిన్న వాటిలకి అనుభూతి చెందుతూ కంపల్సరీగా నెరవేరుతది. ఎందుకంటే మనం క్లాసెస్‌లో డిస్కస్ చేసే పాయింట్స్ కూడా అలాగుంటాయి. ప్రతి దానికి సొల్యూషన్ ఉంటుంది. అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. ప్రతి దానికి. అది ఎటువంటిదైనా సరే. దేనివల్ల? విశ్వం యొక్క అనుగ్రహంతో. అది హెల్తా? రిలేషన్‌షిప్పా? లేకపోతే మనీ ప్రాబ్లమా? ఎలాంటిదైనా సరే. ప్రతి దానికి సొల్యూషన్ ఉంటుంది. దానికి ఒక చిన్న బేస్ పాయింట్ మాత్రమే మన మెడిటేషన్. ఇలా రోజు కనెక్షన్ వచ్చేది.
ఇది కంపల్సరీగా ఉండాలి. ఎందుకంటే ఒక పాజిటివ్ ఎనర్జీని మనం యాడ్ చేసుకుంటాం. ఆ తర్వాత ఇంకా ఫాలో అవ్వాల్సినవి చాలా ఉంటాయి. విశ్వం పెట్టే టెస్ట్‌లకి నిలబడండి. ఆ టెస్ట్‌లకి నిలబడ్డారా ఎదుగుతున్నట్టే. సూపర్‌గా ఉంటుందండి. సూపర్‌గా ఉంటుంది. ఓకేనండి. ప్రతీది కూడా ప్రతి దానికి ఒక పర్పస్ ఉంటుంది. ఎలాగ ప్రతి దానికి, ప్రతి వస్తువుకి ఒక ఎనర్జీ ఉందనుకుంటామో, అలాగే ప్రతి దానికి కూడా ఒక పర్పస్. మీరు చేసే ప్రతి పనికి. దాన్ని అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. రమేష్ గారు అన్మ్యూట్ చేయండి సార్. సార్ ఈ డౌట్ మీకు ఎప్పటి నుండి అడుగుదాం అనుకున్నాను సార్. ఈ రోజు నాకు క్లియర్ చేశారు. నాకు మార్నింగ్ మీరు గుర్తొచ్చారు సార్ నాకు. సార్ అయితే నాకు డబ్బులు చేతి దగ్గరికొచ్చి మిస్ అయిన సంఘటనలు చాలా ఉన్నాయి సార్. దానికి మీకు అడుగుదాం అనుకోను గానీ మీరు ఇప్పుడే నాకు ఈరోజు అడుగుదాం ఈరోజు ప్లాన్‌లో ఉన్నాను. ఓకే. గురువుగారికి ఈరోజు ఎలాగైనా అడిగి దీన్ని క్లియర్ చేసుకుందామని ఉంది సార్ మనసులో. అంతకని ఇంకేం లేదు. డబ్బులు దగ్గరికొచ్చి ఆగిపోతున్నాయి సార్. అదే ఆ నెగెటివ్‌నే మీరు పంపిస్తున్నారండి. హ్మ్. ఆ! నేను లేదు. మామూలు పాజిటివ్‌గా నేను ఉన్నాను. అంటే హ్మ్. మనసులో మాట మీకు చెప్పవలసింది చెప్తున్నాను సార్. హ్మ్. హ్మ్. రేపు డబ్బులొచ్చేస్తాయనేసరికి ఈ మధ్యన ఏదో ఒకటి అవుతుంది. వాళ్ళెవరో ఎక్స్‌పైర్ అయిపోవడం గాని, లేకపోతే మిస్ అయిపోవడం గాని, అలా జరుగుతుంది సార్ సిట్యుయేషన్. దీని అయిపోయిందండి చెప్పమంటారా నన్ను? ఆ! సార్. ఆల్‌మోస్ట్ మీరు నాతో ఒక 2, 3 నెలల నుంచి ట్రావెల్ చేస్తున్నారు సార్ మనకిక్కడండి. మూడో నెల సార్ ఇది. మూడో నెల. చూడండి హ్మ్. జస్ట్ అంటే తప్పు పడ్డాను. ఇప్పుడు జరగట్లేదని చెప్పారు కానీ, ఈ 3 నెలల్లో ఎంతో కొన్ని విషయాలైతే జరిగుంటాయి గదండీ! చాలా జరిగాయి జరుగుంటాయి. 100% జరిగాయి. ఏ రోజైనా చెప్పారా సార్ ఎక్కడ మన దాంట్లో? చెప్పలేదు సార్. ఇదే ఒక్కసారి ఆలోచించండి. ఇప్పుడు జరగలేదు, మిస్ అయిపోతున్నాయని మీరు చెప్పడానికి ఫీల్ అవుతూ వచ్చారు. జరిగిన విషయాలు ఎందుకు చెప్పలేదు? అట్‌లీస్ట్ నా జరిగినయి వాయిస్ చాలా జరిగాయి సార్. మరి చాలా జరిగాయి. నే నేనడిగేది అదే సార్. మిమ్మల్ని తప్పు పడతానని అనకండి. అందరికీ చెప్తున్నానండి. అంటే సార్. అంటే జరిగిన విషయాలు మీకు గుర్తించాలనిపించలేదా? ఆనందాన్ని పంచుకోవాలనిపించలేదా? చాలా మరి జరిగాయి సార్. ఈ ఆ! చాలా జరిగాయి. మరి, మరి అంటే తప్పు ఎక్కడ జరుగుతుందో అర్థం చేసుకోండి. ఇప్పుడు మీరు అడక్క ముందే మీ డౌట్‌కి నేను క్లారిటీ చెప్పా ముందే. అంటే ఆ చిన్న షూర్. విషయాన్ని ఎందుకు గుర్తించట్లేదు? ఆ ఆనందాన్ని ఎందుకు పంచుకోవట్లేదు? పెద్దయి జరగట్లేదు. చేతి దగ్గరికొచ్చింది ఎళ్ళిపోతుందని బాధపడిపోతున్నామే. ఆ నెగెటివ్ ఎనర్జీని పంపిస్తున్నామే. మరి పాజిటివ్ ఎనర్జీ అరే మన మొదట్లో ఉన్న బేస్ పాయింటే మిస్ అయిపోతున్నాం కదా! షూర్ సార్. షూర్. అంతే కదండీ! చెప్పేది మీకిప్పుడు అర్థమవుతుంది అర్థమయ్యిందనుకుంటా సార్. ఏం జరుగుతుందో. అప్పుడు ఆ బ్లాక్స్ క్లియర్ అవుతూ వస్తాయి సార్. ఇప్పుడు దీన్నే కదా మనం పంపించాలి. ఎనర్జీని కదా పాస్ చేయాలి. పాజిటివ్ ఎనర్జీనే. దాన్నేమో మనం గుర్తించం. అరే! మన ఎంత క్లోజ్ ఫ్రెండ్ అయినా సరే ఏమంటారు ఒక చిన్న సాయం చేస్తే థాంక్ యూ ఎక్స్‌పెక్ట్ చేస్తాడు. ఎంతో క్లోజ్ అయినా సరే. మరి యశ్వి ఎక్స్‌పెక్ట్ చేయదా? నీకన్ని చిన్న పనులు చేస్తుంటే వాల్యూ ఇవ్వట్లేదు. మీరనే కాదు అందరికీ చెప్తున్నానండి. మరి విషయానికి కోపం రాదా? విషయం పాజిటివ్ ఒకటేనే తీసుకుంటుందా? నెగెటివ్ తీసుకోదా? తీసుకుంటది సరే. ఇంకా నెగెటివ్ రెడీగా ఉంటదింకా ముందుగానే గుర్తుపెట్టుకోండి. మన చుట్టుపక్కలోళ్ళు మంచి కంటే చెడుని ఎలా రెడీగా ఉంటారో, అంటే అలా ఉంటదని కాదు. నేను ఎగ్జాంపుల్ చెప్తున్నానండి. జస్ట్ అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. ఆ! ప్రతి సార్. దాన్ని ఫీల్ అవ్వండి సార్. ప్రతి థాంక్ యూ రూపాయికి సార్. ఫీల్ అవ్వండి సార్. అప్పుడు మిగతా దానికొస్తది. క్లియర్ అండి? క్లియర్ సార్. క్లియర్. థాంక్ యూ సార్. థాంక్ యూ సో మచ్ సార్. థాంక్ యూ.